ఆదివాసీ పండుగైన మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. నిన్న రాత్రి వనం నుంచి జనం మధ్యకు సమ్మక్క తల్లి చేరుకుంది. మూడంచెల భద్రత మధ్య సమ్మక్క ఆగమనం జరిగింది. కుంకుమ భరణి రూపంలో పూజారులు సమ్మక్కను ప్రతిష్ఠించారు. గాల్లోకి కాల్పులు జరిపి ఎస్పీ సుధీర్ స్వాగతం పలికిన గద్దెలపై కొలువుతీరిన సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు రాజకీయ నాయకులు భక్తులు క్యూ కట్టారు. ఇక ఇందులో భాగంగానే నేడు మేడారంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. అమ్మవార్లను దర్శించుకుని మొక్కులను చెల్లించుకోనున్నారు. గవర్నర్ పర్యటన సందర్భంగా పోలీసులైతే భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపిస్తూ ప్రకాశం జిల్లా కనిగిరిలో కూటమి శ్రేణులు నిరసన చేపట్టారు. అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ఆలయ శుద్ధి సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. హిందూ మత విశ్వాసాలపై జరిగిన దాడిని ఖండించారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తులో నెయ్యి కల్తీ జరిగినట్టు, అదే నెయ్యితో శ్రీవారి లడ్డూలు తయారు చేసినట్టు వెలుగులోకి వచ్చిందని వారు తెలిపారు. వైసీపీ పాలనలో టీటీడీ నిబంధనలు సడలించి తిరుమల పవిత్రతను భంగం చేశారని విమర్శించారు. తప్పును ఒప్పుకుని శ్రీవారిని క్షమాపణ కోరాలని వారు డిమాండ్ చేశారు. అరాచకాలు చేసింది కాక మళ్ళీ తప్పు మీద తప్పు చేస్తున్నారు. తప్పు చేసింది మళ్ళీ కప్పిపుచ్చడానికి మరో తప్పు చేస్తున్నారు. లడ్డు కల్తీ జరగట్లేరని ప్రచారం చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. మీరు అబద్ధాలు మీ ఇష్టము. మీరు కానీ ఇంకోసారి అబద్ధాలు ప్రచారాలు చేశారంటే తిరుమల వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని క్షమించినప్పటికీ మీరు ఇట్లా అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ పోతుంటే రాబోయే కాలంలో పథకం కాదు బోర్డు సున్నా అవుతుంది మీ సీట్లు. విశిష్టత కలిగినటువంటి మన వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదం గత 5 ఏళ్లలో మన జగనన్న ఏ విధంగా అవినీతి చేశాడు, ఏ విధంగా కల్తీ చేశాడు అనేది ఇప్పుడు బయటపడి మన ప్రజల యొక్క ఆ భక్తి వైరాగ్యం అనేది ఎంతో దెబ్బతింటుంది. ఇందుకు కారణమైనటువంటి జగనన్న ఈ విధంగా చేయకుండా ఉండాల్సింది. దీనికి అందరూ క్షమాపణ చెప్పవలసిందిగా కోరుము. ఈ రోజు ఎంతో పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కల్తీ నెయ్యి జరిగింది. అది సిట్ అధికారులు ఈ రోజు బట్టబయలు చేశారు. జగన్ హయాంలో ఇలాంటి దుర్మార్గుల పాలన చేసినందుకు ప్రజల మనోభావాలు ఎంతో విధంగా దెబ్బతిన్నాయి. దీనికి ఆ దైవమే సాక్షిగా క్షమాపణలు కోరాలని మనస్ఫూర్తిగా మా మహాశక్తి టీం తరఫున కోరుకుంటున్నాం. విజయనగరం ఉమ్మడి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గుమ్మలక్ష్మీపురం మండలం పెదరావికోన గ్రామ సమీపంలో అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే కురపాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లక్ష్మి అనే గర్భిణికి పురుటినొప్పులు రావడంతో రేగడి ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె 12 ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి శిశువు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక ఎన్నికల నుంచి లక్షల మంది కార్యకర్తలను కలిగిన తమ పార్టీ అవామీ లీగ్ను బహిష్కరించడాన్ని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తప్పుపట్టారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమ పార్టీని ఎన్నికల్లో పాల్గొనకుండా చేసిందని ఆమె ఆరోపించారు. అన్ని పార్టీలకు పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా నిరంకుశంగా నిర్వహించే ఎన్నికల పట్ల బంగ్లాదేశ్ దీర్ఘకాలం పాటు అస్థిరతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇలాంటి చర్యల వల్ల బంగ్లాదేశ్లో ప్రజాగ్రహం పెరుగుతుందని పేర్కొన్నారు. తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తుతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంస్థలు వ్యవస్థలే చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే దేశంలో అస్థిర పరిస్థితులు ఏర్పడతాయని ఆమె పేర్కొన్నారు. అసంపూర్ణ ప్రజా మద్దతుతో అక్రమంగా బంగ్లాదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వం దేశంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకం చేయలేదని హసీనా అభిప్రాయపడ్డారు.